బీహార్లో లాలూ కుటుంబంలో మళ్లీ గొడవలు చెలరేగాయి. సంచలన వ్యాఖ్యలు చేసింది లాలూ కుమార్తె రోహిణి ఆచార్య. ఈ నేపథ్యంలో సోదరుడు తేజస్విపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. తనను తేజస్వి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు అంటూ సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. చెప్పులతో కూడా కొట్టేందుకు ప్రయత్నించాడని రోహిణి ఆచార్య ప్రధానమైనటువంటి ఆరోపణ. ఓ కుమార్తెగా, చెల్లిగా, తల్లిగా అవమానాన్ని ఎదుర్కొన్నా అంటూ కూడా రోహిణి నేపథ్యంలో కన్నీటి పర్యంతమయ్యారు. నా ఆత్మగౌరవ విషయంలో రాజీ పడను అంటూ మరో సంచలనమైనటువంటి కామెంట్ చేశారు రోహిణి. నన్ను అనాథని చేశారని కూడా ఆమె అన్నారు. గతంలో ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత, ఇప్పుడు బీహార్లో రోహిణి ఆచార్య వ్యవహారం సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు సిస్టర్స్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం మనం ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు బీహార్లో. సో కుటుంబ రాజకీయాలకి ఆ ఇంటి ఆడపడుచు బలవుతోందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు వస్తున్నాయి విభేదాలు అనేటువంటి మాట దీనికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పకపోయినప్పటికీ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నాను, నన్ను చెప్పుతో కూడా కొట్టడానికి ట్రై చేశారు అని రోహిణి ఆచార్య చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్స్. పర్టికులర్గా పొలిటికల్ కుటుంబాల్లోనే, పెద్ద పెద్ద కుటుంబాల్లోనే ఎందుకు ఇలాంటి పరిణామాలు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, బీహార్ రాజకీయాల్లో రోహిణి ఆచార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ ఏదైతే గతంలో తన తండ్రికి ఆమె ఒక కిడ్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కిడ్నీ ఆపరేషన్ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియాకి రావడం జరిగింది. సింగపూర్ లో ఆపరేషన్ జరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె లాలూ దగ్గరే ఉంది. అయితే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఎన్నికలకు ముందే ఆమెను పార్టీ నుంచి కానీ ఆమె పార్టీలో మరో పవర్ సెంటర్ తయారవుతుందని ఏదైతే తేజస్వి సన్నిహితులు రమేష్ కానీ లేకపోతే ఎంపీ సంజయ్ కానీ ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టారు. కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ ఎన్నికల ముందు జరిగాయి. ఎన్నికల తర్వాత ఆమె ఏదైతే ఉందో ఆమె కుటుంబంలో ఉన్న కలహాల వల్ల ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏదైతే తనను కొట్టారని, తను దూషించారని, అంతేకాకుండా చెప్పులతో తన పైన దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనమై. అయితే రాజకీయ నేపథ్యంగా మనం గమనించినప్పుడు ఈ రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు పవర్ సెంటర్ గా మారడానికి ఏర్పడే అవకాశం ఉందంటూ రాజకీయాల్లో కొంతమందిని పక్కన పెట్టిన నేపథ్యం కూడా మనం చూసాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కవిత కావచ్చు, ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో రోహిణి ఆచార్య కావచ్చు, వీరు అన్నలకు రాజకీయాల్లో మద్దతుగా నిలబడాలని రాజకీయాలు చేయాల్సిన పరిస్థితిలో వీరు పార్టీల్లో కానీ కుటుంబాల్లో కానీ పవర్ సెంటర్లు అయ్యారనేది ఒక విమర్శ వినిపిస్తుంది. ఎక్కడైతే కుటుంబంలో ఒకరు పవర్ లేకి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అదే కుటుంబం నుంచి సన్నిధులుగా, అదే కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వారు వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకోవడం లేదా పార్టీ మీద విమర్శలు చేయడం సహజంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో చూసినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేసిన షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేశారో ఆ సంగతి విదితమే. తెలంగాణ రాజకీయాలు మనం గమనించినప్పుడు ఏదైతే కవిత ఉందో, కవిత ఇప్పుడు ఏదైతే ఆయా జిల్లాల పర్యటిస్తూ, జాగృతి పేరుతో పర్యటిస్తూ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇక్కడ ఏదైతే బీహార్ లో రోహిణి ఆచార్య కావచ్చు, రోహిణి ఆచార్య పార్టీ నేపథ్యము, పార్టీ వ్యవహారాల్లో ఆమె అంత పట్టు లేకపోయినప్పటికీ తేజస్వి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా తనను కొట్టడానికి వచ్చారు, తన చెప్పులతో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ముగ్గురి పరిస్థితి మనం గమనించినప్పుడు 3 రాష్ట్రాల్లో ఏదైతే కుటుంబాల్లో రాజకీయ పవర్ సెంటర్లు, పార్టీలో రాజకీయ పవర్ సెంటర్లు ఉండకూడదని రాజకీయాల నుంచి విమర్శలు ఇస్తే, అంతేకాకుండా కుటుంబ పార్టీల్లో ఇలాంటి జరగడం సహజం. ఏదైతే జాతీయ పార్టీలు ఇలాంటి పరిస్థితికి అవకాశం ఉండదంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మురళి, వారు సపరేట్గా ఏపీ తెలంగాణ విషయంలో సపరేట్గా వారు వేరే పార్టీలు పెట్టడం కానీ లేకపోతే రాజకీయంగా ఉండటం కానీ జరుగుతుంది. ఆమె క్విట్టింగ్ పాలిటిక్స్, నేను పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోతున్నానని రోహిణి ఆచార్య చేసిందంటే ఆ స్థాయిలో బెదిరింపులకు గురైందా, అసలు ఎక్కడ బెడిచికొట్టింది అనేటువంటి మాట పుండు మీద కారం చల్లినట్లుగా ఓటమికి తోడు ఈ కుటుంబాల్లో చెలరేగినటువంటి ఈ అంశం ఏ విధంగా ఉంటుందంటారు? బీహార్ పాలిటిక్స్కి సంబంధించి డిఫరెంట్గా ఉంటుంది. బీహార్ పాలిటిక్స్ వరకు మనం గమనించినప్పుడు రోహిణి ఆచార్య గ్రౌండ్ లెవెల్ లీడర్ కాదు, ఆమె గ్రౌండ్ స్థాయిలో రాజకీయాలు చేసిన పరిస్థితి లేదు, రాజకీయ నేపథ్యం కాదు. ఆమె తండ్రి రాజకీయ నేపథ్యం ఉంది, ఆమె సోదరుడికి ఇద్దరు సోదరులకు రాజకీయ నేపథ్యం ఉంది. అయితే ఒక సోదరుడు లాలూని వ్యతిరేకించి పార్టీ పెట్టుకున్నారు, ఆయన కూడా మహువా నుంచి దారుణంగా ఓడిపోవడం కూడా జరిగింది.
ఏదైతే రోహిణి ఆచార్య కూడా ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేసి ఏదో స్థానం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ ఏదైతే కుటుంబ పార్టీల్లో ఉన్నావో వారు రాజకీయాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి గెలవాలని ఆశించడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఉన్న నేపథ్యం కానీ ఇక్కడ ఉన్న కుటుంబ పరిస్థితులు కానీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయి. ఎక్కడైతే రోహిణి ఆచార్య తాను ఆర్జేడీలో ఎదగాలని కోరుకుందో అక్కడ ఇప్పటికీ ఆర్జేడీ అనేది కుటుంబ పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి పార్టీల్లో ఏదైతే ఒక పవర్ సెంటర్ ఉన్నప్పుడు ఏదైతే తేజస్వి నాయకుడిగా ఎమర్జింగ్ అయిన పరిస్థితిలో మరో పవర్ సెంటర్ రావడానికి ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఆమె ఏదైతే నా పైన దాడి జరిగింది, నన్ను బెదిరించారని ఆమె మాట్లాడిన మాటలు మనం గమనించినప్పుడు ఆమె తన తండ్రి కోసం ఇక్కడికి వచ్చింది, తన తండ్రి ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె ఎన్నికల ముందు కూడా ఆమె పలు ట్వీట్లు చేసింది. ఏదైతే తేజస్వి పైన పలు రకాల ట్వీట్ చేసింది. ఆమె ఎయిర్పోర్ట్ లో కూడా ఇతర దేశాలకు వెళుతూ రాజకీయాల నుంచి క్విట్ అయినాను, అయితే నా పైన దాడి చేశారు, నన్ను తీవ్రంగా తిట్టారు. అందుకు కారణం ఏదైతే తేజస్వి సన్నిధులు ఉన్నారో వారి ఇరువురు కారణం, రమేష్ కారణం, ఎంపీ సంజయ్ కారణం. వారు నా మీద దాడి చేశారు, నన్ను ఇంట్లో నుంచి గెంటేశారంటే ఆమె మాట్లాడిన మాటలు కూడా సంచలనం రేపాయి. ఇక్కడ ఏదైతే తన తండ్రికి కిడ్నీ కూడా తండ్రులకు ఎవరు కిడ్నీ కూడా ఇవ్వకూడదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. ఎందుకంటే తన తండ్రి ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ బతకాలి, లాలూ ప్రసాద్ యాదవ్ కోసం తన కిడ్నీ ఇచ్చిన కుమార్తె కనీసం తన తండ్రి నుంచి కూడా రాజకీయ సపోర్ట్ రాలేదనే ఆవేదన అసంతృప్తి స్పష్టంగా కనబడుతుంది. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో సిస్టర్స్ పాలిటిక్స్ అనేది పార్టీలకి ఎంత ఎదురు దెబ్బో మనం గతంలో చూసాం, ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. పుండు మీద కారం చల్లినట్లుగా బీహార్లో ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం కూడా పార్టీకి ఒకంత దెబ్బగానే చూడాలి. అయితే బీహార్లో లాలు కుటుంబంలో మళ్ళీ గొడవలైతే చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి రోహిణి ఆచార్య ఏం మాట్లాడారో చూద్దాం. इतना मार्मिक पोस्ट और आज इस तरह का पिताजी को छोड़ने की तक की बात कर दिया, क्या हुआ? नहीं, मेरा कोई परिवार नहीं है। अब ये जा कर के आप संजय, रमेश, तेजस्वी यादव से पूछिए, मेरा कोई परिवार नहीं है। वही लोग निकाला है हमको परिवार से, क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको। पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा। जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है, पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ऐसा हाल क्यों हुआ। अब जब संजय और रमेश इन लोग का नाम लीजिए तो आपको घर से निकाल दिया जाएगा, आपको बदनाम किया जाएगा, आपको गाली दिलवाया जाएगा, आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा। दीदी तेज प्रताप जी भी दीदी उनके साथ भी गलत हुआ दीदी।